హాయ్ అండి, వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. రేపే కదా పూజ. మరి మీరు అందరూ షాపింగ్ చేసేసారా? వరలక్ష్మి రూపు కొనుక్కున్నారా? కొందరు రూపు కొంటారు, కొందరు బంగారం కొంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేసుకుంటారు. కలశం పెట్టుకోవడం కూడా ఒక్కొక్కరికి అనుమతి ఉంటుందట. మరి మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. నేను ఇక్కడ షాపింగ్ చేయలేదు, రూపు కొనుక్కోలేదు. మా బావుంటే వెళ్ళి కొనిపెట్టేవారు, కానీ లేరు కదా. చీర మా అత్తయ్య ఇచ్చారు, అదే తెచ్చుకున్నాను. పూజలో అదే పెట్టుకుంటాను. పూలు పండ్లు ఏమీ దొరకవు. దొరికినా దూరం వెళ్ళాలి. ఏమి కొనాలన్నా అంత దూరం వెళ్ళి కొనాలంటే నేను ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకోవాలి. కొంచెం బాధగా, కొంచెం ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఏమీ సరిగ్గా దొరకనప్పుడు పూజ చేయాలనిపించదు. మా బావ ఉన్నట్లయితే ఇద్దరం బండి మీద వెళ్ళి తెచ్చుకోవచ్చు. అప్పుడు ఏ లోటు లేకుండా పూజ చేయగలుగుతాను. నా వంతు ప్రయత్నం చేసి అన్నీ దొరికితే పూజ బాగా చేస్తాను. ఇంకా ఈ రోజు వీడియో నా డైలీ రొటీన్. పిల్లలకి స్కూల్ ఉంది, రాజ్మా వండాను. ఈ కూర వండడానికి నా టైం బాగాలేదనుకుంటా. రాజ్మా అసలు ఉడకలేదు. 2 సార్లు స్టవ్ పై కుక్కర్ పెట్టి విజిల్స్ వేయించాల్సి వచ్చింది. టిఫిన్ లోకి పల్లి టమాటా చట్నీకి పల్లీలు వేయించి టమాటా వేయిస్తున్నాను. చట్నీ కూర అయ్యేలోపు బియ్యం పెట్టేశాను. అన్నం అయిపోయింది. చట్నీ కూడా రెడీ చేసేసాను. తాలింపుకి వేయిస్తున్నాను. చట్నీ అయిపోయింది. కూర అయితే కుక్కర్ ఖాళీ చేసి గిన్నెలోకి తీసేసుకుంటాను. పిల్లలు రెడీ అయిపోయారు, టిఫిన్ తినేశారు. బస్ ఎక్కించేసి వచ్చేసాక వంటగది కూడా క్లీన్ చేసేసుకున్నాను.